తెలుగు సినిమా చరిత్రలో కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. అలాంటి సినిమాల్లో ఒకటి గబ్బర్ సింగ్. దర్శకుడు హరీష్ శంకర్ రూపొందించిన ఈ చిత్రం పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లోనే ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఇది కేవలం రీమేక్ మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకుల రుచికి తగ్గట్టు పూర్తిగా మార్చిన మాస్ ఎంటర్టైనర్. కథకు ఈ సినిమా కథ ఒక చిన్న గ్రామమైన కొండవీడు చుట్టూ తిరుగుతుంది. ఈ ఊరు బయటకు సాధారణంగా కనిపించిన లోపల మాత్రం గూండాలు, రాజకీయ దుర్వినియోగం, భయం ఇవన్నీ కలిసి ఒక అస్తవ్యవస్థ పరిస్థితిని సృష్టిస్తాయి. ఈ ఊరిని తన నియంత్రణలో ఉంచుకున్న విలన్ సిద్ధప్ప నాయుడు, అతని మాటే చట్టం. ఇలాంటి పరిస్థితుల్లోకి ఎంట్రీ ఇస్తాడు గబ్బర్ సింగ్ అనే పోలీస్ అధికారి. కానీ ఇతను సాధారణ పోలీస్ కాదు. అతనికి తనకంటూ ఒక స్టైల్, ఒక ఆటిట్యూడ్, ఒక విధమైన న్యాయం ఉంటుంది. చట్టాన్ని కాపాడడమే కాదు, దానిని తన స్టైల్లో అమలు చేస్తాడు. బాల్యంలో మొదలైన అగ్ని. గబ్బర్ సింగ్ అసలు పేరు వెంకటరత్నం నాయుడు. చిన్నప్పటి నుంచే అతని జీవితం కష్టాలతో నిండిపోయి ఉంటుంది. అతని తండ్రి అతని నిర్లక్ష్యం చేయడం, తమ్ముడిపై ఎక్కువ ప్రేమ చూపించడం వల్ల అతనిలో ఒక రకమైన తిరుగుబాటు స్వభావం పెరుగుతుంది. తనను ఎవరూ అర్థం చేసుకోవడం లేదనే భావనతో అతను ఇంటిని వదిలి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అతని జీవితం మారుతుంది. ఈ సినిమా ప్రభావంతో గబ్బర్ సింగ్ అనే పేరు పెట్టుకొని అదే స్టైల్ ను తన జీవితంలోకి తీసుకొస్తాడు. ఈ చిన్న ఫ్లాష్ బ్యాక్ గబ్బర్ సింగ్ పాత్రకు బలం ఇస్తుంది. అతను ఎందుకో అలా ఉంటాడు, ఎందుకు చట్టాన్ని తన స్టైల్లో అమలు చేస్తాడో అర్థమవుతుంది. గబ్బర్ సింగ్ ఎంట్రీ ఒక తుఫాన్. కొండవీడులోకి గబ్బర్ సింగ్ ట్రాన్స్ఫర్ అవుతాడు. మొదటి సీన్ నుంచే అతని స్టైల్ స్పష్టమవుతుంది. పోలీస్ స్టేషన్ లోనే అతను చేసే ఎంట్రీ, అతని డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్ అన్నీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. నాకు కొంచెం తిక్కుంది కానీ దానికి లెక్కుంది అనే డైలాగ్ అతని పాత్రను పూర్తిగా నిర్వచిస్తుంది. అతను చట్టాన్ని పాటిస్తాడు కానీ తన స్టైల్లో నేరస్తులను భయపెడతాడు. కానీ కామెడీ టచ్ తో ఇది ఈ పాత్ర ప్రత్యేకత. గబ్బర్ సింగ్ జీవితంలోకి భగీరథ అనే అమ్మాయి వస్తుంది. ఆమె ఒక అమాయకమైన గ్రామీణ యువతి. ఈ ప్రేమ కథ చాలా సింపుల్ గా ఉంటుంది కానీ చాలా క్యూట్ గా చూపించారు. గబ్బర్ సింగ్ తన స్టైల్లో ప్రేమను వ్యక్తపరచడం, ఆమెతో చేసే చిన్న చిన్న సన్నివేశాలు అన్ని సినిమా మాస్ మధ్యలో ఒక సాఫ్ట్ ఫీలింగ్ ఇస్తాయి. ప్రేమ కథ ఎక్కువగా డ్రామాటిక్ కాకుండా న్యాచురల్ గా ఉండడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. ఈ సినిమాలో కామెడీ కూడా ఒక పెద్ద హైలైట్. ముఖ్యంగా బ్రహ్మానందం గారి పాత్ర, అతని మీద గబ్బర్ సింగ్ చేసే ఆటలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. పోలీస్ స్టేషన్ లో జరిగే సన్నివేశాలు, గబ్బర్ సింగ్ చేసే ఫ్రాంక్స్ అన్ని టైమింగ్ పర్ఫెక్ట్ గా ఉంటాయి. మా సినిమాలో అయినప్పటికీ కామెడీ ట్రాక్ చాలా బాగా వర్క్ అవుతుంది. విలన్ తో పోరు, స్టైల్ వర్సెస్ పవర్. సిద్ధప్ప నాయుడు ఒక పవర్ఫుల్ విలన్. అతనికి రాజకీయ బ్యాకప్ ఉంది, డబ్బు ఉంది, మనుషులు ఉన్నారు. కానీ గబ్బర్ సింగ్ కు ఉన్నది ధైర్యం, తెలివి, స్టైల్. వీరిద్దరి మధ్య జరిగే పోరు కేవలం యాక్షన్ కాదు, ఇది ఒక మైండ్ గేమ్ కూడా. గబ్బర్ సింగ్ నేరుగా పోరాడకపోయినా తన తెలివితో విలన్లను క్రమంగా బలహీనపరుస్తాడు. ఈ సినిమాకు సంగీతం కూడా మాస్ పండగే. ఈ సినిమాలో పాటలు కూడా పెద్ద హిట్ అయ్యాయి. దిల్సే, బక్క, మందు బాబులం వంటి పాటలు ప్రేక్షకులను ఊరించాయి. పాటల్లో కూడా గబ్బర్ సింగ్ స్టైల్ కనిపిస్తుంది. డాన్స్, ఎనర్జీ అన్ని మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. సినిమా క్లైమాక్స్ లో గబ్బర్ సింగ్ తన గతాన్ని, తన కుటుంబాన్ని, తన బాధలను గుర్తు చేసుకుంటాడు. ఈ సన్నివేశం పాత్రకు మరింత లోతిస్తుంది. విలన్ తో చివరి పోరులో కేవలం యాక్షన్ మాత్రమే కాదు, భావోద్వేగం కూడా ఉంటుంది. ఇది ప్రేక్షకులను కట్టిపాడేస్తుంది. మరి ఈ సినిమాపై మీ ఒపీనియన్ ఏంటో మా కామెంట్ బాక్స్ లో చెప్పండి. మరిన్ని మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూల కోసం మా 70mm పోస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.